రక్తాన్ని నైవేద్యంగా పెట్టే గుడి గురించి నీకు తెలుసా? మా ఊర్లో గంగ జాతరకి కోళ్ళని మేకల్ని బలిచ్చి ఆ రక్తాన్ని నైవేద్యంగా పెడతారు. కొత్తగా ఏముంది? నేను చెప్పేది కోళ్ల రక్తం మేకల రక్తం గురించి కాదు, మనుషుల రక్తాన్ని నైవేద్యంగా పెడతారు. మనుషుల రక్తమా? అప్పుడే పుట్టిన పసిపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు వాళ్ళ సొంత రక్తాన్ని ఈ దేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు. మనుషుల రక్తమా? నేను షాక్ అవుతా అంటే నువ్వేంట్రా అప్పుడే పుట్టిన పసిపిల్లల రక్తం అని కూడా అంటున్నావు? ఇది 300 సంవత్సరాల నుంచి వస్తున్న సాంప్రదాయం. ఇంతకీ ఆ రక్తాన్ని ఎలా ఇస్తారు? నైవేద్యంగా ఎలా పెడతారు? చిన్నప్పటి నుంచి పెళ్ళయ్యేంత వరకు నుదుటిపై కేవలం ఒక ఘాటుతో రక్తాన్ని సమర్పిస్తారు. మరి పెళ్ళయ్యాక 9 ఘాట్లతో, అంటే హ్యూమన్ బాడీకి సంబంధించిన ఒక్కో బాడీ పార్ట్ కి ఒక్కో ఘాటుతో రక్తాన్ని సమర్పిస్తారు. అలా వచ్చిన రక్తాన్ని బిల్వ పత్రంలోకి తీసుకొని ఆ దుర్గామాత పాదాల దగ్గర పెడతారు. ఇలా గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ చేస్తారా? కాదు, క్షత్రియ వంశానికి సంబంధించిన ప్రతి మగబిడ్డ ఇప్పటికీ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. అయినా అలా చేయాల్సిన అవసరం ఏంట్రా? దీని వెనుక చాలా గొప్ప రీజనే ఉంది. ఇంతకు ముందు వరకు జంతువులను బలిచ్చేవారు, కానీ 300 సంవత్సరాల నుంచి జంతువులని బలి ఇవ్వడం ఆపేసి వాళ్ళ సొంత రక్తాన్ని ఇస్తే ఆ పెయిన్ ఇంకా వాల్యూ తెలుస్తుందని ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంతకీ ఆ గుడి ఎక్కడుందిరా? బన్స్గౌన్ దుర్గామాత టెంపుల్, గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. ఈ వింతైన ఆచారం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే రక్తాన్ని చూసి భయపడే మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి.